సార్ నమస్తే అండి, కేబిఎన్ తెలుగు టీవీ. సో మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తారు సార్? ఫస్ట్ టైమా? సో అంటే మీకు ఎలా తెలుసు టెంపుల్? యూట్యూబ్లో చూసాం. మమ్మీ ఇంకా డాడీ ఇంకా మమ్మీతో వచ్చాం. ఓకే ఓకే. అంటే మమ్మీ వాళ్ళు ఇంతకుముందు వచ్చేవాళ్ళు? లేదు, ఫస్ట్ టైం ఇది. వాళ్ళు కూడా ఫస్ట్ టైమేనా? ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు గుడి, అమ్మవారు? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. అంటే మనకి ఇక్కడ గుడి విగ్రహాలు కూడా అంటే యూనిక్ గా, రెగ్యులర్ గా కాకుండా యూనిక్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడ వేసే దండలు కానీ పూలమాలలు కాకుండా డిఫరెంట్ గా ఉంది కదా, దాని మీద మీరు ఏమైనా ఒపీనియన్? లైక్ యూట్యూబ్లో చూసాం, చాలా బాగుంది, ఒకసారి వద్దామని చెప్పి నిజాంపేట నుంచి వచ్చాం మేము, చాలా దూరం నుంచి. ఇప్పుడు నిజాంపేట నుంచి వచ్చారా? ఓకే. సో బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అండ్ వాళ్ళ నమ్మకాల గురించి ఒక్కసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ మీరు ఎప్పుడు అంటే ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైమా సార్? రెగ్యులర్గా వస్తుంటాను 2 years నుంచోని. చాలా బాగుంటుంది దేవుణ్ణి మొక్కుకుంటే. మనం కోరుకున్న కోరికలు మనశ్శాంతి ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా వారాయి అమ్మవారిని దర్శించుకుంటే సరిపోతుందండి. ప్రతి వీక్ వస్తుంటాం మేము. అంటే మీది ఇక్కడనేనా సార్, లేదంటే మీకు ఎలా వారాహి అమ్మవారు అంటే మనకి తెలుగులో కొంచెం తెలుగు వాళ్ళకి వారాహి అమ్మవారు అంటే ఎక్కువగా తెలియదు కదా, కానీ మీరు చాలా రోజుల నుంచి వస్తున్నా అంటున్నారు కాబట్టి మీకు ఎలా ఏంటి అనేది కొంచెం? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అన్నీ బాగా జరగాలంటే మానసిక ప్రశాంతత దొరకాలంటే అమ్మవారిని దర్శించుకుంటే సరిపోతుందండి.